మహాలక్ష్మి పథకం ఏమైంది సారు అంటూ రేవంత్ సర్కారును మహిళా లోకం నిలదీస్తోంది. 3 నెలలైనా చెప్పిందే ఇంతవరకు అమలు చేయలేదు. కానీ ఇప్పుడు ఆ డ్వాక్రా మహిళలకు సంబంధించి మరో కొత్త రాగం అందుకోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహాలక్ష్మి పథకాన్ని లోక్సభ ఎన్నికలకు ముందే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మహిళా లోకం డిమాండ్ చేస్తోంది. అలవిగాని హామీలిచ్చి రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చింది. చేతికి పవర్ ఇచ్చాక ఇచ్చిన హామీలపై కిక్కురుమనకపోగా తాజాగా లోక్సభ ఎన్నికల్లో లబ్ధి కోసం డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అంటూ కొత్త రాగం అందుకుంది. అయితే రేవంత్ సర్కార్ తీరుపై మహిళల లోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ఏమైందని నిలదీస్తుంది. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. 6 గ్యారెంటీలో భాగంగా అమలు చేస్తామని చెప్పారు. కానీ 3 నెలలు దాటినా దాని ఊసే ఎత్తడం లేదు. చెప్పినయే చేయలేదు కానీ మరేదో చేస్తామంటూ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు నేతలు ఊదరగొట్టడంపై అడుగడుగున మహిళలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుండటంతో కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు మరో ఎత్తుగడ వేసినట్టు తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ మరో 3-4 రోజుల్లో రానున్న నేపథ్యంలో మహిళలను బురిడి కొట్టించేందుకు డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామంటూ ప్రకటనలు చేస్తుంది. అందులో భాగంగానే 12న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా సంఘాలకు చెందిన 1,00,000 మంది మహిళలతో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో సమావేశం నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించింది. రాష్ట్రంలోని 4,39,717 స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 47,36,868 మంది సభ్యులకు వడ్డీ లేని రుణాలను అందిస్తామని చెబుతుంది. వడ్డీ లేని రుణాల హామీపై మహిళలు మండిపడుతున్నారు. 6 గ్యారంటీలను ప్రథమ ప్రాధాన్యంగా తీసుకొని అమలు చేస్తామని గప్పాలు కొట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద 2,500 అందించే అంశాన్ని వదిలిపెట్టి వడ్డీ లేని రుణాలంటూ పాట పాడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఎన్నికల ఎత్తుగడ తప్ప మరేమీ లేదని విమర్శిస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే మహాలక్ష్మి పథకాన్ని ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ప్రారంభించాలని, ముందుగా దాని మార్గదర్శకాలను జారీ చేయాలని మహిళా లోకం డిమాండ్ చేస్తుంది.